హలో వెల్కమ్ టు మాతో ప్రయాణం. సో ఇక్కడ ప్యారిస్కి వెళ్ళే ముందు కిచెనర్లో మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జూలై 2025కి హ్యాండ్ ఓవర్ ఇస్తారు. సో ఇది కిచెనర్లో ఉందన్నమాట. అదొక స్మాల్ సిటీ. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ చూసి వెళ్దామని వచ్చాము. సో ఇదే పైన్ హాస్ట్ కన్జర్వేషన్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి కనూయింగ్, తర్వాత బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి. పెడల్ బోటింగ్ అనమాట. సో కనీయింగ్ మేము వెళ్ళలేదు ఈసారి, ఎందుకంటే మాకు ప్రాక్టీస్ లేదు అది. సో ఓన్లీ పెడల్ బోటింగ్ మాత్రం వెళ్ళాము. సో ఫస్ట్ గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారనమాట. సో ఇది ఎంత ట్రై చేస్తున్నా ముందరికి వెళ్ళట్లేదు, అక్కడే తిరుగుతూ ఉంది. అటు దిప్పు గౌతమ్, లెఫ్ట్ అటు దిప్పు. కావాలని వస్తున్నారేమో. నలుగురు వెళ్తే ఓవర్లోడ్ అవుతుందని చెప్పేసి గౌతమ్ విహాన్ మాత్రం వెళ్తున్నారు. స్వాతి, ఆరుష్ తర్వాత వెళ్దామని వచ్చేసారు. సో వీళ్ళిద్దరు వెళ్ళారు. సో ఇప్పుడు బాగానే ముందరికి వెళ్తుంది. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా సురేంద్ర ఫ్యామిలీ, తర్వాత మా ఫ్యామిలీ కూడా వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి 1 అవర్కి $20 అవుతుంది అనమాట. తర్వాత 4 అవర్స్కి వచ్చేసి $51 అవుతుంది. సో మేము జస్ట్ 1 అవర్కి తీసుకున్నాం అంతే. You can sleep on it in the light. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కనూయింగ్ కూడా కంపల్సరీగా ట్రై చేయాలి. అది కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అక్కడ కూర్చోడానికి ప్లేస్ సరిగ్గా ఉండదు. సో అందుకని ట్రై చేయలేదు అనమాట. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ ఒక పిల్లోడు మాత్రం ఒక 1/2 అవర్ నుంచి ఫిష్ పట్టడానికి ట్రై చేస్తున్నాడు. దొరికిందో లేదో తెలియదు కానీ ట్రై మాత్రం చేస్తున్నాడు 1/2 అవర్ నుంచి. సో అక్కడ ఎండ్ గ్రీన్ కలర్ ట్రీస్ అన్నీ కనబడుతున్నాయి కదా, ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళాను. సో స్లోగా వెళ్ళాను, ఎందుకంటే చూడటానికి దగ్గరగా ఉన్నా చాలా దూరం ఉంది, కాళ్ళు బాగా నొప్పిస్తాయి. సో అక్కడికి వెళ్ళాక అక్కడ వాటర్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, అవి తీసుకొని వచ్చాము. ఆల్మోస్ట్ చాలా దూరం దాకా వెళ్ళాము అనమాట అక్కడ. ఇక్కడ ఏమైందంటే పెడల్ బోటింగ్ చేసేటప్పుడు సురేంద్రది కార్కి పడిపోయింది నీళ్ళలో. సో ఇది వచ్చేసి మాకు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ వరకు తెలియలేదు. సో ఈ పెడల్ బోటింగ్ అయిన తర్వాత బీచ్లో కూడా కొంచెంసేపు ఆడుకొని అప్పుడు కూడా మాకు తెలియదు. మేము కార్కి వెళ్ళి కార్ ఓపెన్ చేద్దాం అన్నప్పుడు చూసుకుంటే కార్కి లేదు. సో అప్పుడంతా ఎతికాము బీచ్లో అంతా. సో అప్పుడు ఫైనల్గా ఇంకా నీళ్ళలోనే పడిందని ఫిక్స్ అయ్యాము. సో అప్పుడు మేము డూప్లికేట్ కీ కోసం కాల్ చేసాము ఒకరికి. సో వాళ్ళు ఏమన్నారంటే ఆల్మోస్ట్ $600 వరకు అవుతుందన్నారు. సో అప్పుడు మేము ఏం చేసామంటే మాతో ఆల్రెడీ ఒక స్పేర్ కీ ఉంటుంది సురేంద్రతో. సో అందుకని వాళ్ళ కార్ అక్కడ పెట్టేసి ఇంకా నా కారు గౌతమ్ కార్లో వెళ్ళి సురేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి డూప్లికేట్ కీ తీసుకొచ్చి వచ్చాం అనమాట ఆ కార్ని. సో ఆల్మోస్ట్ నైట్ 12-1 అట్లయింది అనుకుంటా. సో అక్కడ ఎల్లో కలర్లో కనబడుతుంది కదా, అదే కనువు. అక్కడ యాక్చువల్లీ కూర్చోడానికి చాలా చిన్న స్పేస్ ఉంటుంది, అంతే ఎక్కువ ఉండదు. సో ప్రాక్టీస్ లేకపోతే కింద పడిపోతాము. యాక్చువల్లీ కింద పడ్డా ఏం కాదు, ఎందుకంటే లైఫ్ జాకెట్ అంతా వేసుకుని ఉంటాం కదా. సో ఓకే, మేనేజ్ చేయొచ్చు, బట్ ప్రాక్టీస్ కావాలన్నమాట. ఇక్కడ ఒక వైట్ ఫ్లవర్ దొరికిందని చెప్పేసి అన్నాం కదా. సో అదే ఆ వైట్ ఫ్లవర్ రిషబ్ చూపిస్తున్నాడు చూడండి, అక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పేసి. చూడండి ఇక్కడ ఎక్కడో పడింది ఆ కార్కి, తెలియదు ఎక్కడ పడిందో. సో మీరేమైనా వెళ్ళే పని అయితే కార్ కీస్, పర్సు ఇట్లాంటివన్నీ అక్కడే బ్యాగ్లో పెట్టేసి వెళ్ళండి, ఎందుకంటే ఒక్కసారి కింద పడిందంటే అంతే దొరుకుతుంది.
యాక్చువల్లీ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, బట్ మేమేం చేయలేదు స్విమ్మింగ్ ఇక్కడ, ఎందుకంటే డ్రెస్ అవన్నీ ఏం తెలియదు. బట్ చేయడానికి మాత్రం చాలా బాగుంది స్విమ్మింగ్. సో ఇక్కడ పెడల్ బోటింగ్ చేసి బాగా కాళ్ళు నొప్పిస్తే ఊరికి కూర్చున్నాం అనమాట ఇద్దరు. సో అందుకని అమ్మ వచ్చేసి ఎందుకు ఊరికి కూర్చున్నారు కదలకుండా అని చెప్పేసి అంటుంది. Don't go near the water. ఇక్కడ అమ్మ ఒకటే స్టీరింగ్ చేస్తుందని చెప్పేసి చూపిస్తుంది. ఇది వచ్చేసి ఒక ఫస్ట్ 10 minutes రాలేదు తనకు, తర్వాత అలవాటు అయిపోయింది ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి. సో అదే అందరికీ చూపిస్తుంది ఇక్కడ స్టీరింగ్ వచ్చని చెప్పేసి. ఈ పిల్లలకి ఇంకా ఫిష్ దొరికినట్లేదు, పాపం ఇంకా చాలా ట్రై చేస్తున్నారు. Chintu, Rishabh, don't run. One second. Chintu, don't go near the water. సో ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి దిగుతున్నాను. సో ఇది నేను నాన్ స్టాప్ 1 hour పెడలింగ్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ కాళ్ళు బాగా నొప్పించాయి. సో మీకు తెలుస్తుంది, నేను కుంటుతో నడుస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకా సో ఇక్కడ పెడల్ బోటింగ్ అయిన తర్వాత బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటి నుంచి తెచ్చిన కొంచెం ఫుడ్ ఉంటే అది తింటున్నాం అనమాట. సో ఇక్కడ పిల్లలతో స్లో మోషన్ వీడియో తీద్దామని చెప్పేసి సురేంద్ర అండ్ గౌతమ్ ట్రై చేస్తున్నారు. బట్ అది ఎగ్జాక్ట్ టైంలో వాళ్ళు జంప్ చేయట్లేదు. Thanks for watching this video. Take care. Bye bye. See you.